Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use English sentences. I hope these sentences are very helpful for you to speak in English. If you are new to this channel, please like and subscribe. Let's start. నేను ఇప్పుడు అలసిపోయాను. నేను ఇప్పుడు అలసిపోయాను అని చెప్పడానికి I am tired now. I am tired now. See the next one. నేను ఏ పని చేయలేనంతగా మరీ అలసిపోయాను. నేను ఏ పని చేయలేనంతగా మరీ అలసిపోయాను. ఇంగ్లీష్‌లో ఐ యామ్ టూ టైర్డ్ టు డూ ఎనీథింగ్. ఐ యామ్ టూ టైర్డ్ టు డూ ఎనీథింగ్. సీ ద నెక్స్ట్ వన్. క్షమించాలి. దురుసుగా ఉండాలని నా ఉద్దేశం కాదు. క్షమించాలి. దురుసుగా ఉండాలని నా ఉద్దేశం కాదు అని చెప్పే సందర్భాలలో ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ యామ్ సారీ. ఐ డిడ్‌న్ట్ మీన్ టు బీ రూడ్. ఐ డిడ్‌న్ట్ మీన్ టు బీ రూడ్ అంటే దురుసుగా ఉండాలని నా ఉద్దేశం కాదు అని చెప్పడానికి యూజ్ చేస్తాం. సీ ద నెక్స్ట్ వన్. నేను అతని ఏకైక కుమారుడిని. నేను అతని ఏకైక కుమారుడిని అని చెప్పడానికి ఇంగ్లీష్‌లో ఐ యామ్ హిస్ ఓన్లీ సన్. ఐ యామ్ హిస్ ఓన్లీ సన్. సీ ద నెక్స్ట్ వన్. నేను ఆమె తండ్రిని. నేను ఆమె తండ్రిని అని చెప్పడానికి ఐ యామ్ హెర్ ఫాదర్. ఐ యామ్ హెర్ ఫాదర్. సీ ద నెక్స్ట్ వన్. నేను నీతో మార్కెట్‌కు తోడుగా రావడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నీతో మార్కెట్‌కు తోడుగా రావడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పడానికి ఇంగ్లీష్‌లో ఐ యామ్ రెడీ టు అకాంపనీ యూ టు ద మార్కెట్. ఐ యామ్ రెడీ టు అకాంపనీ యూ టు ద మార్కెట్. సీ ద నెక్స్ట్ వన్. నేను ఇక్కడ సురక్షితంగా ఉన్నాను. నేను ఇక్కడ సురక్షితంగా ఉన్నాను. ఐ యామ్ సేఫ్ హియర్. ఐ యామ్ సేఫ్ హియర్. నేను ఇప్పుడు నలతగా ఉన్నాను. నేను ఇప్పుడు నలతగా ఉన్నాను అని చెప్పడానికి ఐ యామ్ సిక్ నౌ. ఐ యామ్ సిక్ నౌ. సీ ద నెక్స్ట్ వన్. క్షమించాలి. నేను ఫ్రిడ్జ్ తలుపు విరగగొట్టాను. నేను కావాలని చేయలేదు. క్షమించాలి. నేను ఫ్రిడ్జ్ తలుపు విరగ్గొట్టాను. నేను కావాలని చేయలేదు అని చెప్పడానికి ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? ఐ యామ్ సారీ. ఐ బ్రోక్ ద డోర్ ఆఫ్ ద ఫ్రిడ్జ్. ఐ డిడ్‌న్ట్ మీన్ టు. ఐ యామ్ సారీ అంటే నన్ను క్షమించాలి. నేను ఫ్రిడ్జ్ తలుపు విరగ్గొట్టాను. ఐ బ్రోక్ ద డోర్ ఆఫ్ ద ఫ్రిడ్జ్. నేను కావాలని చేయలేదు. ఐ డిడ్‌న్ట్ మీన్ టు. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నేను మీటింగ్ అటెండ్ కాలేకపోతున్నాను. నేను మీటింగ్ అటెండ్ కాలేకపోతున్నానని చెప్పడానికి ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? ఐ యామ్ అనేబుల్ టు అటెండ్ ద మీటింగ్. ఐ యామ్ అనేబుల్ టు అటెండ్ ద మీటింగ్. సీ ద నెక్స్ట్ వన్. నీలాంటి మంచి స్నేహితుడిని కలిగి ఉన్నందుకు నేను ఆనందంగా ఉన్నాను. నీలాంటి మంచి స్నేహితుడిని కలిగి ఉన్నందుకు నేను ఆనందంగా ఉన్నాను అని చెప్పడానికి ఇంగ్లీష్‌లో ఐ యామ్ హ్యాపీ టు హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్ లైక్ యూ. ఐ యామ్ హ్యాపీ టు హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్ లైక్ యూ. సీ ద నెక్స్ట్ వన్. నేను దాని పట్ల నిరాశ చెందాను. నేను దాని పట్ల నిరాశ చెందానని చెప్పడానికి ఐ యామ్ అప్సెట్ ఓవర్ దట్. ఐ యామ్ అప్సెట్ ఓవర్ దట్. సీ ద నెక్స్ట్ వన్. నేను చాలా ఆనందంగా ఉన్నాను. నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఐ యామ్ వెరీ గ్లాడ్. ఐ యామ్ వెరీ గ్లాడ్ అని కూడా అనవచ్చు. సో ద నెక్స్ట్ వన్. నేను నీకు సహాయం చేయడానికి చాలా ఆనందిస్తున్నాను. నేను నీకు సహాయం చేయడానికి చాలా ఆనందిస్తున్నానని చెప్పడానికి ఐ యామ్ వెరీ గ్లాడ్ టు హెల్ప్ యూ. ఐ యామ్ వెరీ గ్లాడ్ టు హెల్ప్ యూ. సో ద నెక్స్ట్ వన్. నిన్ను ఇక్కడికి చేర్చినందుకు చాలా సంతోషిస్తున్నా. నిన్ను ఇక్కడికి చేర్చినందుకు చాలా సంతోషిస్తున్నా. ఇంగ్లీష్‌లో ఐ యామ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. ఐ యామ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. సీ ద నెక్స్ట్ వన్. తలుపు వద్ద ఒక బాలుడు నిలబడి ఉన్నాడు. తలుపు వద్ద ఒక బాలుడు నిలబడి ఉన్నాడు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? దేర్ ఈజ్ ఎ బాయ్ స్టాండింగ్ ఎట్ ద డోర్. దేర్ ఈజ్ ఎ బాయ్ స్టాండింగ్ ఎట్ ద డోర్. సీ ద నెక్స్ట్ వన్. అతడు నాకన్నా కొద్దిగా పెద్దవాడు. అతడు నాకన్నా కొద్దిగా పెద్దవాడు అని చెప్పడానికి హీ ఈజ్ ఏ బిట్ ఓల్డర్ దాన్ మీ. హీ ఈజ్ ఏ బిట్ ఓల్డర్ దాన్ మీ. సీ ద నెక్స్ట్ వన్. సోమవారం సెలవు. సోమవారం సెలవు అని చెప్పడానికి మండే ఈజ్ ఏ హాలిడే. మండే ఈజ్ ఏ హాలిడే. సీ ద నెక్స్ట్ వన్. కష్టపడి పనిచేయడమే విజయానికి సోపానం. కష్టపడి పనిచేయడమే విజయానికి సోపానం అని చెప్పడానికి ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి? హార్డ్ వర్క్ ఈజ్ ఏ
కీ టు సక్సెస్. హార్డ్ వర్క్ ఈజ్ ఏ కీ టు సక్సెస్. సీ ద నెక్స్ట్ వన్. తప్పు ఎవరు చేసినా తప్పే. తప్పు ఎవరు చేసినా తప్పే అని చెప్పడానికి ఏ మిస్టేక్ ఈజ్ ఏ మిస్టేక్ హూ ఎవర్ ఇట్ ఈజ్. ఏ మిస్టేక్ ఈజ్ ఏ మిస్టేక్ హూ ఎవర్ ఇట్ ఈజ్. సీ ద నెక్స్ట్ వన్. అది నీకు చిన్న విషయము. అది నీకు చిన్న విషయము. ఇంగ్లీష్లో దట్ ఈజ్ ఏ మైనర్ మ్యాటర్ టు యూ. దట్ ఈజ్ ఏ మైనర్ మ్యాటర్ టు యూ. సీ ద నెక్స్ట్ వన్. ఇది శుభసూచకము. ఇది శుభసూచకము అని చెప్పడానికి దిస్ ఈజ్ ఏ పాజిటివ్ సైన్. దిస్ ఈజ్ ఏ పాజిటివ్ సైన్. సీ ద నెక్స్ట్ వన్. అది వింతగా కనిపిస్తున్న బొమ్మ. అది వింతగా కనిపిస్తున్న బొమ్మ అని చెప్పడానికి దట్ ఈజ్ ఏ స్ట్రేంజ్ లుకింగ్ టాయ్. దట్ ఈజ్ ఏ స్ట్రేంజ్ లుకింగ్ టాయ్. సీ ద నెక్స్ట్ వన్. నీకు ఫోన్ కాల్ వచ్చింది. నీకు ఫోన్ కాల్ వచ్చింది అని చెప్పడానికి దెర్ ఈజ్ ఏ కాల్ ఫర్ యూ. దెర్ ఈజ్ ఏ కాల్ ఫర్ యూ. సో ద నెక్స్ట్ వన్. ఇది నీకు ఏకైక అవకాశం. ఇది నీకు ఏకైక అవకాశం అని చెప్పడానికి దిస్ ఈజ్ ఏ యూనిక్ ఆపర్చునిటీ ఫర్ యూ. దిస్ ఈజ్ ఏ యూనిక్ ఆపర్చునిటీ ఫర్ యూ. సో ద నెక్స్ట్ వన్. ఇది బాగా డబ్బు వచ్చే ఉద్యోగం. ఇది బాగా డబ్బు వచ్చే ఉద్యోగం అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ ఏ వెల్ పెయిడ్ జాబ్. ఇట్ ఈజ్ ఏ వెల్ పెయిడ్ జాబ్. అతడు నీ పెళ్ళికి వ్యతిరేకము. అతడు నీ పెళ్ళికి వ్యతిరేకం అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. హీ ఈజ్ అగెనెస్ట్ యువర్ మ్యారేజ్. హీ ఈజ్ అగెనెస్ట్ యువర్ మ్యారేజ్. మీ అమ్మగారు కోపంగా ఉన్నారు కాబట్టి ఆమెకు దూరంగా ఉండు. మీ అమ్మగారు కోపంగా ఉన్నారు కాబట్టి ఆమెకు దూరంగా ఉండు అని చెప్పడానికి ఇంగ్లీష్లో యువర్ మదర్ ఈజ్ యాంగ్రీ సో కీప్ అవుట్ ఆఫ్ హెర్ వే. యువర్ మదర్ ఈజ్ యాంగ్రీ సో కీప్ అవుట్ ఆఫ్ హెర్ వే. సో ద నెక్స్ట్ వన్. ఆమె కిటికీ పక్కనే ఉన్నది. ఆమె కిటికీ పక్కనే ఉన్నదని చెప్పడానికి షీ ఈజ్ నెక్స్ట్ టు ద విండో. షీ ఈజ్ నెక్స్ట్ టు ద విండో. అది బావి అడుగున ఉన్నది. అది బావి అడుగున ఉన్నది అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ఇట్ ఈజ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద వాల్. ఇట్ ఈజ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద వాల్. సో ద నెక్స్ట్ వన్. అది ఈ వీధి చివరన ఉన్నది. అది ఈ వీధి చివరన ఉన్నది అని చెప్పడానికి ఇట్ ఈజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ లేన్. ఇట్ ఈజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ లేన్. సీ ద నెక్స్ట్ వన్. మా ఆఫీస్ 2వ అంతస్తులో ఉన్నది. మా ఆఫీస్ 2వ అంతస్తులో ఉన్నదని చెప్పడానికి ఇంగ్లీష్లో అవర్ ఆఫీస్ ఈజ్ ఆన్ ద సెకండ్ ఫ్లోర్. అవర్ ఆఫీస్ ఈజ్ ఆన్ ద సెకండ్ ఫ్లోర్. సీ ద నెక్స్ట్ వన్. అది దగ్గరలోనే ఉన్నది. అది దగ్గరలోనే ఉన్నది అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ నియర్ బై. ఇట్ ఈజ్ నియర్ బై. సీ ద నెక్స్ట్ వన్. అతడు ట్రైన్లో ఉన్నాడు. అతడు ట్రైన్లో ఉన్నాడు అని చెప్పడానికి హీ ఈజ్ ఆన్ ద ట్రైన్. హీ ఈజ్ ఆన్ ద ట్రైన్. నేను చెప్పింది అర్థమైందా. నేను చెప్పింది అర్థమైందా అని అడగడానికి ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ క్లియర్. ఈజ్ ఇట్ క్లియర్. సీ ద నెక్స్ట్ వన్. నేను నిన్న రాలేదు. నేను నిన్న రాలేదు అని చెప్పడానికి ఐ డిడెంట్ కమ్ ఎస్టర్డే. ఐ డిడెంట్ కమ్ ఎస్టర్డే. మనం బయలుదేరదాం. మనం బయలుదేరదాం. ఇంగ్లీష్లో లెట్స్ మేక్ ఏ మూవ్. లెట్స్ మేక్ ఏ మూవ్. సో ద నెక్స్ట్ వన్. పేపర్ మడత పెట్టు. పేపర్ మడత పెట్టు. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ఫోల్డ్ ద పేపర్. ఫోల్డ్ ద పేపర్. సో ద నెక్స్ట్ వన్. కబుర్లు ఆపు. కబుర్లు ఆపు అని చెప్పడానికి స్టాప్ చాటింగ్. స్టాప్ చాటింగ్ అని అంటాం. సో ద నెక్స్ట్ వన్. పెద్దగా అరవద్దు. పెద్దగా అరవద్దు. డోంట్ షౌట్. డోంట్ షౌట్. కీప్ ప్రాక్టీసింగ్ everybody. Thank you for watching. Please like and subscribe. Learn English with Josh.